సోదరి సోదరులారా, ఈరోజు ఈ కార్యక్రమం 1,20,00,000 మంది రైతులు ఢిల్లీ ప్రాంతంలో 22 డిగ్రీల సెల్సియస్లో ఉన్నటువంటి ఉష్ణోగ్రతలో మంచుకి లెక్క చేయకుండా ఇది 8వ రోజుగా దీక్షలు కొనసాగిస్తున్నారు. రోడ్లన్నీ దిగ్బంధం చేసి ఢిల్లీ ప్రభుత్వం చర్చలకు పిలుస్తుందే కానీ చర్చలు సఫలం చేసేదానికి సిద్ధంగా లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని లక్షలాది మంది రైతులు కుటుంబాలు వదులుకొని రోడ్ల మీద చచ్చిపోయేంత చలిలో అల్లాడుతున్నారు. కాబట్టి ఆ రైతులకు మద్దతుగా మేము ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది. మొదటిగా ఇది అందరూ కూడా అర్థం చేసుకోవాలని మేము కోరుతున్నాం. తర్వాత రెండో విషయం, 3 రైతు వ్యతిరేక చట్టాలను ప్రభుత్వం ఇప్పుడు అమలు జరిపింది. ఆ 3 రైతు చట్టాలని రద్దు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ఒకటి, విద్యుత్ సంస్కరణని వెంటనే రద్దు చేయాలి. అదేవిధంగా పంటలకి గిట్టుబాటు ధర చట్టబద్ధంగా చట్టం కల్పించాలి. వ్యవసాయ ఉత్పత్తులన్నీ ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం కొనుగోలు చేసే విధంగా చట్టాన్ని అమలు జరపాలి. ఈ 3 చట్టాలని అమలు జరపమని చెప్పి ఢిల్లీ ప్రాంతంలో వేలాది లక్షలాది మంది రైతులు చేసే దీక్షకు మేము మద్దతుని తెలియజేస్తున్నాము. ఈ మద్దతు ఈ రోజుతో ఆగదు. మేము వాళ్ళు అక్కడ కొనసాగించినంత కాలం మేము వారికి మద్దతుగా ఇంకా కూడా ఈ మద్దతుని కొనసాగిస్తామని ఖచ్చితంగా తెలియజేస్తున్నాము. మోడీ ప్రభుత్వం అమలు జరిపిన విద్యుత్ సంస్కరణల ఫలితంగా ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కూడా వ్యవసాయానికి మీటర్లు పెట్టాలనే పట్టుదలలో ఉన్నారు. అది మంచి పద్ధతి కాదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టల్లా తలకాయ ఆడించి రైతులకు విద్యుత్ మీటర్లు పెట్టి ఈ విధంగా నష్టం చేస్తే రైతులు మొత్తం నష్టపోయే ప్రమాదం ఉంది. నెల ఒక్కింటికి 5,000 రూపాయలు ప్రతి మోటార్కి చెల్లించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి మీటర్ల వ్యవస్థ మీద రైతులకు నష్టం జరుగుతుంది. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ కూడా ఈ విధంగా జరగడానికి కారణం మోడీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచించుకొని దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు రోడ్లలోకి వచ్చి ఈ విధంగా అల్లాడుతుంటే పట్టి పట్టినట్టు ప్రభుత్వం ఎలక్షన్లు ఏ విధంగా నిర్వహించుకోవాలని చూస్తుంది. రైతులను ఏ విధంగా హింసించి రోడ్ల మీదకి తీసుకొచ్చి దిక్కులేనిగా చేసినటువంటి ప్రభుత్వం మనసు మార్చుకొని ఇప్పటికైనా ఈ 3 వ్యవసాయ చట్టాలని రద్దు చేసి రైతులకి అనుకూలమైన చట్టాలను చేయాలని చెప్పి మేము ఈ రకంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.